ఈ రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయల వరకు 15 ఆగస్టు వరకు ఇచ్చిన మాటకి కట్టుబడి మన ప్రభుత్వం పూర్తి చేసింది. ఇది స్వతంత్ర భారతదేశంలోనే ఏ రాష్ట్రం ఎక్కడ కూడా చేయని విషయం కూడా నేను అసలు గుర్తు చేస్తున్నా. దీనికి ఓర్వలేకనో మరోజో ప్రతిపక్షాలు విచిత్రమైన మాటలు మాట్లాడుతున్నారు. ఈరోజు మేము ఇచ్చిన క్లారిటీ ఏంటంటే, చింతలపాటి శ్రీనివాసుడు ఆయన పాస్బుక్ సరిగ్గా లేకనో వేరే కారణాలనో ఎవరైనా మిస్ అవుతుంటే, ఎవరైనా ఆ రుణమాఫీ కాకుండా ఉండిపోయి ఉంటే వాళ్ళకు కూడా ప్రభుత్వం కొనసాగించి ఆ కరెక్ట్ చేసి ఇచ్చేస్తాము అని చెప్పి ఒక హామీ ఇస్తున్నారు. 2 లక్షల రూపాయల వరకు ఎంతమందికి కుటుంబాలకి రుణం ఉంటే అంత రుణం మాఫ్ చేయడానికి ఆ పైసలు ప్రభుత్వమే మీ పక్షాన బ్యాంకు కడుతుంది. అది క్లారిటీ. 2 లక్షల కంటే ఎక్కువ ఉంటే 2,20,000 అనుకోండి, ఆ 20,000 మీరు బ్యాంకు కట్టగానే ఆ 2 లక్షల రూపాయలు ప్రభుత్వం కట్టేస్తాము. ఇప్పుడు రైతు వేదికల దగ్గర ఈ రోజు నుంచి అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉంటారు. అగ్రికల్చర్ ఆఫీసర్స్కి ఇవన్నీ చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని స్పష్టీకరణ కోసం కూడా జిల్లా కలెక్టర్ గారు కూడా చెప్పారు. కలెక్టర్ గారు ఏదైతే ఉందో అది మన ప్రభుత్వంలో అందరికీ 2 లక్షల రూపాయల రుణమాఫీ కావాలని మేము కోరుకుంటున్నాం. ఆ విధంగా